రా జిమ్ జాయిన్ అయ్యమ్మా. నీకు తెలియదురా. ఎనీ టైం ఫిట్నెస్ ఎందుకు ఏమైంది? ఓకే వెళ్దాం. ఓ బేస్ సిస్టమ్ అదే అప్లై చేసిన కంపెనీ. అప్లై చేసినావా? అదే కంపెనీ అప్లై. ఇటు చుట్టుపక్కల అన్ని కంపెనీస్ ఉన్నాయి కదా. అంటే ఒకటి కొడితే ఇంకా మీ ఇంట్లో ఇంకా ఇంకోటి ఈడు ఉంటుంది చూడు. అరే ఈడనా ఇంకెన్న ఉంటుంది. అక్కడ ఉంటుంది, నువ్వు చూడలేదులే. రైతాన్ సొల్యూషన్స్. రైతాన్ RIT తెలుసు. ఆ కంపెనీలు అన్ని పడబట్టట్టు ఉంటాయి రా. జనాలు తిరుగుతారో అన్నట్టుంటుంది తెలుసా. అంటే ఒక్క జాబ్ కొడితే నా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇగో ఇన్నోవేషన్ హౌస్ ఇదంతా తెలుసా. IT హబ్ ఇదంతా ఇక్కడ మన గచ్చిపోయి ఎట్లా ఇది ఎట్లేమో. ఎంత ఖాళీ ఉంది. ప్రశాంతంగా ఉంటారు. మంచి మార్నింగ్ జాబ్ చేసుకుని ఈవినింగ్ వచ్చి. అయితే ఇంకా ఓకే లెటర్స్ ఏం లేదు. మనం తెలిసిన వాళ్ళు ఇంతమంది వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళు సెటిల్ కావాలి అంటే ఇంకా స్ట్రగ్లింగ్ ఏందిరా. ఇంకెంతరా 30 years వచ్చిన ఏజ్ కూడా స్ట్రగ్లింగ్ ఏందిరా బాబు. నేను 30 yearsకి అనుకున్నా సెటిల్ అయిపోవాలనుకున్నా డైరెక్ట్గా. కష్టం అంటా సెటిల్ అయిపోతాం రా. కష్టపడితే ఏదైనా జరుగుతుంది రా. బా ఏంది కట్లో సౌండ్ వస్తున్నాయి. వెళ్దామా పిల్లలు. పిల్లమర్రి రాజు బా చూపి ముందు చూపి ఎంత బాగుంది చూడలేదు. అడవి ఎంత బాగుంది అసలు. చెట్లు పడిపోయినాయి ఏంట్రా. చలికాలం కదా. ఒకవేళ కార్ మీద పడితే గవర్నమెంట్ చేస్తుందా? బాగుందిగా ఇదేదో. ఇదే సిస్టమ్ మన దగ్గర పెడితే మన వాళ్ళు చెట్టు కూడా మరి ఇట్లా పోతుంటే తప్పకుండా వస్తారు. అటు పడుతుంది అది. అట్లా వేస్తాం మనం. అరే మన వాళ్ళ ప్లానింగ్ జాబుల్లో ఇట్లా కంట్రీ డెవలప్మెంట్లో పెట్టిరా అనుకో. కాదురా నేనైతే ఒక నోటీస్ ఒకటైతే చాలా గమనించిన ఏం తెలుసా. ఇన్ కేస్ మనము ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వే ఉన్నావురా ఆస్ట్రేలియా వచ్చినాక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఒకళ్ళు చేయి తాగినా లేదా కాలు తాగినా ఏమంటావు? ఇట్లా చేయి ఇట్లా అంటావు. అది సారీ ఫర్ దట్. సారీ వచ్చేస్తుంది అంటే వచ్చాక నేర్చేసుకుంటాం మనం. ఇంకా అయితే నాకు క్లారిటీ వచ్చింది. మామూలుగా మాట్లాడిన అంటే అడ్డం వచ్చినా కానీ సారీ అని చెప్తాను. మనం గుద్దకపోయినా టచ్ చేయకపోయినా సారీ అని చెప్పేసాం. చాలా నేర్చుకుంటారు నాకు మన తెలుగులో అయితే అంటున్నారు. ఇంకా అన్ని నేర్చుకోవడం కూడా మంచిది. ఇట్లాంటివి అదే గోదావరిలో అయితే సెట్ అవుతారు. ఇక్కడ చూసుకోలేదండి ఎగురుతుంది. ఎగురితే దాన్ని దించేసి మన ఇండియా దగ్గర వేద్దామా? నేను దించుతారు ఈ కంట్రీలోకి వెళ్ళి. అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. నెక్స్ట్ జన్ మెయిల్ వస్తాయేమో. డిపోర్టెడ్. బా ఎంత బాగుంది. మన ఇండియాలో ఇట్లా పోతున్నారు రెండు ఒక్కలేనా చూడదు. 3 lanes ఉన్నాయి చూడు. ఎవడు అసలు అంత ఘోరంగా పోరు. పోటీలు కూడా ఎంత నీట్గా పోతారు అసలు. ఎవరి లేన్లో వాడు ఎవరి పని వాడు చూసుకొని పోతాడు. కాకపోతే ఒక్కటి నచ్చింది ఏం తెలుసా నంద ఇక్కడ. ఇప్పుడు మన ఇండియాలో అనుకో 4 వల్కరిస్తారు మనని. ఇది 1 వల్కరిస్తారు అసలు మనని. వాడు వల్కరిస్తాడు, వాడు వల్కరియాడు. ఇక ఎప్పుడు హాలిడేస్ నువ్వు నేను ముఖం చూసుకోవాలి అంతే. లేదా మా మాన్స్టర్ ఇదేంద్రా ఇంత పెద్ద మోది ఇంకా పోతుంది ఊరే. ఎంతసేపు రా బాబు. వచ్చేసింది మెక్డానల్డ్స్ వచ్చేసింది. కానీ ఇప్పుడు షాప్లోకి వెళ్ళి తీసుకుందాం అంటే ఏంది బర్గర్లు. మరి ఇంకెట్లా తీసుకుంటావు? నీకు తెలియదు. ఏమైందిరా? డ్రైవ్ త్రూ ఉంటుంది ఇక్కడ. డ్రైవ్ త్రూ అంటే ఇక డైరెక్ట్ కార్ వేసుకొని పోవడమే లోపలికి. ఆర్డర్ ఇప్పుడు నేను రికార్డ్ చేయి. నేను ఆర్డర్ ఎట్లా చెప్తాను. ఏ బర్గర్ తింటావు చెప్పు? చికెన్ బర్గర్. యా ఎన్ని? ఒకటి చాలా? ఒకటి చాలు. ఆగలైతుంది ఫస్ట్. Hi, welcome to McDonald's. In the app today? Can I have 2 chicken and cheese burgers? Yes. How many? 2 of them. Yeah. Anything else? And can I have 5-piece chicken McWings? Yeah. And what sauce for that one? Which sauce you got? Like the hot sauce? The hot sauce. Yep. Yeah. Anything else today? Yeah, that's it. Oh, good job. Your next window, thanks. Thank you. అంతేనా? ఆర్డర్ అయిపోయింది. ముందు చూడు ఎన్ని కార్లు ఉన్నాయో. ఈ కారు బొక్కలో మనం వెళ్ళ పోయినాలి కార్ని. ఇప్పుడు ఈ కార్లో కుదిరాం అనుకో. ఏందిరా? ఏం లేదు ఇక అది కూడా మన తప్పే.
కార్డ్ జాగ్రత్త నడుపుకోవాలి. ఇప్పుడు ఆర్డర్ మనమే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? కార్స్ ఉంటాయి కదా, స్కాన్ అవుతుంది. ఈ కార్లో బ్లూ కార్లో తను స్కాన్ చేసిన ఉంటుంది, అదే ఈ ఆర్డర్ చేసిన అని పే చేయాలి. ఇప్పుడు నీదే వాడేది పేమెంట్కి. సరే కానీ ఇప్పుడు ఆడికి పోయి మనము పే చేయకుండా డైరెక్ట్ అట్లా వెళ్ళిపోతే ఎట్లా వెళ్తావు? ఇప్పుడు ముందు కార్ ఉంది కదా, ఇప్పుడు మనది వచ్చినప్పుడు ఫస్ట్ పేమెంట్ తర్వాతనే ఆర్డర్ ఇస్తారు చేతికి. ఫస్ట్ విండో ఇక్కడ ఉంది చూడు, పే చేయకుండా తీసుకోకుండా అట్లా వెళ్ళిపోతే పేమెంట్ చేయకుండా డెలివరీ వాడు అక్కడ ఏమో ఇయ్యాడు. అప్పుడు ఏమంటాడు, కార్ పక్క పెట్టి లోపలికి వచ్చి పేమెంట్ చేయంటాడు. ఇంకా మన డ్రైవర్కి వచ్చింది పక్క. సరే కానీ ఆన్లైన్ పేమెంట్ వేయాలి కొంచెం. ఆన్లైన్ పేమెంట్ అంటే మరి నా దగ్గర తొందరగా లేట్ అవుతుంది. ఇలాంటి ఒకటి ఉంటే చాలు, మొత్తం పైసలన్నీ బొక్క. మనిషి అరే పాస్వర్డ్ ఏందిరా చెప్పురా, ఎగ్జామ్ అవుతున్నా. ఎన్ఎఫ్సి ఆన్ చేయరా, అవన్నీ ఎందుకు? ఎన్ఎఫ్సి ఆన్ చేసి అడబెట్టు. ఏదిరా అదే అడుగు, కెన్ ఐ హ్యావ్ అ పైపు అని. మన డ్రింక్ ఆర్డర్ చేయలేరా? థ్యాంక్ యూ. ఇదే మా ఆర్డర్ ఏది అడుగురా. అదే ఎందుకు కూడా పడుతుంది, నెక్స్ట్ విండోలో ఇస్తారా? ఓకే ఓకే, నెక్స్ట్ వీడియోలో. ట్రైన్ ఎక్కడికనే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారు. ఇగో ఇప్పుడు నీకు అర్థమైంది చూడు, ఆడ పక్కన కార్ ఆపింది వైట్ కార్ని. ఆ వైట్ కార్ ఎందుకు ఆగింది, వాడు ఎక్కువ ఆర్డర్ ఇచ్చిండు. సో వాడిని పక్క ఆపి నువ్వు ఆవు కొంచెంసేపు అని చెప్పి ఆర్డర్ చేసుకొని ఇక్కడ నుంచి ఆర్డర్ ఇస్తారు, మనకి ఇచ్చేస్తారు. మరి వానికి ఎట్లా వాడు దిగి తీసుకోవాలా? పర్సన్ వస్తారు బయటికి బయటకు వచ్చి పర్సన్ వచ్చి ఇచ్చిపోతాడు. ఎక్కువ ఆర్డర్ ఇస్తారు, బయటకు వస్తారు. తక్కువ ఆర్డర్లు అయితే తొందరగా అయిపోతే ఇచ్చేస్తారు అన్నమాట. ఇక్కడ విన్నది మనకి ఏం ఆపరు, మనకి ఇచ్చేస్తారు. విన్సెన్స్ దెబ్బ కవర్లేసి ఇచ్చేస్తారు. కనెక్షన్ నెట్ ఆన్ చేయరా. అమ్మా ఎక్కడ దొరుకుతారా నాకు మొత్తం. అమ్మ ఈ నాకు నేర్పిస్తుంది మళ్ళీ డ్రైవ్ త్రూ అది ఇది అని. యశ్ మనది కూడా లేట్ అవుతుంది. అరే ఇట్లా పడతారా కారు? వాడు వెళ్ళిపోతాడులే. అది చూసినా మనకి ఎక్స్పీరియన్స్ అయింది. అట్లా ఇస్తారా? అట్లా ఇస్తారు, కానీ మన పక్కన ఆపుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఎక్కడ తినాలి తెలుసా? ఆర్డర్ వచ్చింది. అయ్యో మా ఆర్డర్ వచ్చింది. తింటున్నా తీసి, నాకు ఆకలేదు. నీతోనే ఇంద్రా నాకు. ఇంత ఆగం మంచిగా నిజంగానే అయితే. ఇప్పుడు 5కి మొత్తం ఇంకేం ఉండదు. వచ్చేసాం రా. కాదురా, అసలు ఒక ఫ్రైడే అని కూడా హాలిడే లేదురా మనకైతే. సరిపోయిందిరా. అది బాగుంది. ఇప్పుడు క్లైమేట్ చూడ మంచిగా అనిపిస్తుంది. అరే మనం వెళ్ళి ఫిష్ వండుకుంటాం. ఎందుకు ఆర్డర్ పెట్టినవరా మరి? ఏమన్నా ఆకలేదు, నా డబ్బులు కాదు. చెప్పేస్తారు. కార్లు భలే ఉండే రా, కొన్నావా ఒకటి? ఎంత $20 అరే అరే బేకిన్ రా. బొంగు చెప్పినాం. బేకన్ అంటే నేను నీకు నూపుతా. ఇది ముందు చూపారు ఎంత బాగుంది చూడరా. అదే ఇదిరా మారు చూడరా, ఫ్లవర్ చూడరా కింద. ఇదిరా ఎన్ఫీల్డ్ అంటే మ్యాసం లేక్స్ అంటాడు. మళ్ళీ వీడియోది ఇట్లా పోతాం మన ఇంట్లోకి. కింగ్ లాగా వెళ్తాం. కారు ప్లేస్ ఉందో లేదో మా అన్న వచ్చిండు, రాలేదు. అది వెళ్ళిపోయింటారా మళ్ళీ అన్న భర్తకి వెళ్ళిపోయినట్టు. మళ్ళీ వచ్చేసాం గాయస్. అదే నా బండి. అదే